ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యై నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. కోరిన కోరికలు తీర్చే సుందరాకాండ 12వ రోజు పారాయణం. ఆలోచన. చూస్తున్న హనుమంతుని కన్నుల నీరు నిండింది. ఉత్తములైన కులగురు వృద్ధుల శిక్షణలో పెరిగిన లక్ష్మణుని వంటి వానికి పూజ్యుడు గురువు అయిన రామచంద్రుని భార్యకు ఇటువంటి క్లేశం కలిగిందంటే కాలం ఎంత బలీయమైనదో. ఈవిడకు రామలక్ష్మణుల ధీరశక్తులు పూర్తిగా తెలుసు కనుకనే అంతలా కలతపడడం లేదు. వర్షకాలపు మేఘాలను చూసి గంగానది క్షోభిస్తుందా? కులరూప గుణశీలాల్లో ఇద్దరు సమానులే. ఈమెకు ఆయనకి ఈవిడే తగినవారు. ఈ విశాలాక్షి కోసం వాలిని నేలకూర్చాడు రాముడు. రావణ సముడైన కబంధుని హతమార్చాడు. విరాధుడికి అదే గట్టిపట్టింది. వాడేం తక్కువ వాడా? శంబరాసురుడంతటి వాడు భీకరాకారులైన కరదూషణాదుల సేన 14,000 జనస్థానంలో నామరూపాలు లేకుండా పోయింది ఈవిడ కోసమే కదా. వానరేశ్వరుడైన వాలిని నేలకూర్చి సుగ్రీవునికి పట్టాభిషేకం జరిపించింది ఈవిడ కోసమే. నది నద సాగరాలు లంఘించి లంకా నగరాన్ని నేను చూడగలిగానంటే ఈ ఇల్లాలి వల్ల కదా. ఈవిడ కోసం రామచంద్రుడు ముల్లోకాలు తలకిందులు చేసిన ఆశ్చర్యం లేదు. జనకరాజనందనం చూస్తే త్రిలోకాధిపత్యం గడ్డిపరక ధర్మపరుడైన జనకుని పుత్రిక పతివ్రత శిరోమణి విదేహాధీసుడు యజ్ఞం కోసం నాగలి పట్టి దున్నుతున్న వేళ ఆ పద్మపరాగ సమధూళి నుండి బయటపడ్డది ఈవిడ. పూజ్యుడు పరాక్రమోపేతుడైన దశరథుని ఇంటికి కీర్తి తెచ్చిన పెద్ద కోడలు. ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు ఆత్మవేత్త అయిన రాముని ప్రియపత్ని ఈ రాక్షసీ జన మధ్యంలో పడింది. భర్త వాలభ్యంతో సర్వరాజభోగాలు విడిచి అరణ్యకేశాలు అనుభవించడానికి ఆయనతో వచ్చిన ఉత్తమురాలు. కందమూల ఫలాలతో భర్తను సేవించుకున్నది. ఎన్నడూ క్లేశాలు ఎరగనిది. ఈనాడింతటి అవస్థలను అనుభవిస్తున్నది. శీల సంపన్న అయిన ఈవిడ కోసం రాముడు ఎదురు చూస్తున్నాడు. ఈవిడ దొరికితే భూమండలమంతా సాధించినంత సంతోషం కలుగుతుంది రామునికి. ఇక్కడ బంధుజనం లేదు, భోగాలు లేవు. అయినా జీవించగలుగుతుందంటే రామ సమాగమ కాంక్ష కాక వేరేమున్నది? చుట్టూ ఉన్న రాక్షస గణాన్ని కానీ పూల తీవలను కానీ చూస్తున్నట్లు లేదు. రామదర్శనమందే ఏకాగ్రమై ఉన్నది ఈవిడ మనస్సు. పద్మనయనను సుఖభోగార్హను ఈ దశలో చూస్తుంటే నా మనసుకు చింతామయమవుతున్నది. రామలక్ష్మణుల రక్షణలో ఉండవలసిన భూజాత ఈ వికృతాకార జనం మధ్యలో ఉన్నది. మంచు దెబ్బ తిని వాడిన పద్మంలో దుఃఖ పరంపరతో కృషించి ప్రియుడు దూరమైన చక్రవాకిలా దీనంగా ఉన్నది. నిండుగా పూసిన పూల బరువుతో వంగిన కొమ్మలతో ఉన్న అశోకం ఈవిడకి సంతోషాన్ని కలిగించడం లేదు. మంచు పొరలు అడ్డం లేని శీతకర్ణుడు కూడా ఈమెకు సుఖం ప్రసాదించలేకపోతున్నాడు అని ఆలోచిస్తూ కూర్చున్నాడు హనుమంతుడు. 12వ రోజు పారాయణం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.